శ్రీరామ జయం. అంతా రంగనాథుడే, అంతరంగనాథుడే. అలాంటి ఆ రంగధామునికి ప్రీతికరంగా స్వామి ఆలయంలో, తిరుమలలో, స్వామి సన్నిధానంలో, గర్భాలయంలో వేంచేసి ఉన్నటువంటి కృష్ణ పరమాత్మల వారికే ప్రీతికరంగా ప్రత్యేక ఉపచారాలు చేయడం తిరుమలలో ధనుర్మాసానికే ప్రత్యేకం. అలాంటి ఆ కృష్ణ పరమాత్ముడిని మన గృహంలో ఎక్కడ ఉంచి సేవించాలి? పూజాగృహంలోనా, తులసికోట వద్దన, మెడలో మాలికగా ధరించే సమయంలో ఒక చిన్న డాలర్ వలె ప్రతీకాత్మకంగా ఉండే అర్చామూర్తి వలె సిద్ధం చేసి గళసీమలో ధరించి కూడా అర్చన చేయవచ్చా? మరికొందరు ఉంగరాలలో ధరిస్తూ ఉంటారు. స్వామిని ఎక్కడ సేవించాలి? ఎక్కడైనా సేవించవచ్చు అంటుంది శాస్త్రం. పూజాగృహంలో సేవించడం ప్రత్యేకం. అలాగే తులసి కోటలో స్వామిని వేంచేపు చేసి అర్చించడం మరింత ప్రత్యేకం. కార్తీక మాసంలో కార్తీక దామోదర నామస్మరణ పేరిట శ్రీమన్నారాయణుడిని సాలగ్రామ రూపంలో తులసి కోటలో ఉంచి కళ్యాణోత్సవం నిర్వహించి సేవించుకుంటాం. అది ఎలాగో ఈ మార్గశీర్ష మాసానికి పౌష్య మాసానికి మధ్య మార్గంగా ఉండేటటువంటి ధనుర్మాసమంతా తులసి కోటలో కృష్ణమూర్తిని అర్చామూర్తిగా స్మరించి ఆవాహన చేసి వేంచేపు చేయించి ప్రాణప్రతిష్ఠ గావించి నిరభ్యంతరంగా మహదానంగా సేవించుకోవాలి అంటుంది శాస్త్రం. తులసికోట వద్ద స్వామిని సేవించుకుంటే పరమాత్ముడికి పరమానందం కలుగుతుంది. ఉదయము సాయంత్రము తులసికోట వద్ద దీపారాధన చేయడం, శ్రీవారిని సేవించుకోవడం, శ్రీకృష్ణ కమలానాథో వాసుదేవ సనాతన వసుదేవాత్మజ పుణ్యో లీలా మానుష విగ్రహ శ్రీవత్సకౌ స్తుభధరో యశోదా వత్సలో హరి. కృష్ణ అష్టోత్తర శతనామావళిని స్మరించడం, ఇంటిలో ఉండే చిన్నారి బాలబాలికలను బారులుగా కూర్చుండజేసి స్వామి సన్నిధానంలో సేవించిన అనంతరం విశేషంగా సమర్పించిన ప్రసాదములను అందరికీ వితరణ చేసి ఆధ్యాత్మిక భావ పరంపరలను చిన్నారి బాలబాలికలలో పెంచడం అనే ప్రయోజనం లక్ష్యంగా తులసికోటలో తప్పక పెరుమాళ్ళు రూపంలో కృష్ణ పరమాత్మల వారి యొక్క అర్చామూర్తిని ప్రతిష్ఠించి నిరభ్యంతరంగా సేవించవచ్చు. స్వామి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. భావం భక్తిమయమైనప్పుడు అందరిలో ఆనందం కలుగుతుంది. మాటకు భక్తి చేర్చితే ఆ మాట మంత్రమవుతుంది. మంత్రయుక్తంగా స్వామి నామాన్ని స్మరించుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి. శుభమస్తు.